ఇంజన్ పరిస్థితి చూడండి. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనే ఇట్లా ఆగమైపోయినా. Welcome to my channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా దగ్గర కొన్ని కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ నేను కొద్ది రోజుల నుండి తీయలేకపోయాను. నేను కొద్ది రోజుల నుండి దాన్ని వాడడం పక్కన పెట్టడం వల్ల ఆ కార్ల పరిస్థితి ఏంటో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ కార్ పరిస్థితి ఏంటో చూడండి. మొత్తం డస్ట్, ఈ పిట్టల రెట్టలు, ఈ కోతులు, ఇవన్నీ వచ్చి బండిని మొత్తం ఆగం చేసినాయి. ఏదో చెట్టు కింద చల్లగా ఉంది కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. వారం 10 రోజులు అవుతుంది, కనీసం బండి మొహం కూడా చూడలేదు. ఇగో ఈ ఆకులు డస్ట్ పట్టడం వల్ల ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఈ పిట్టల రెట్టలోనే చూసినా దాంట్లో యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ వల్ల మన పెయింట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది కార్ కవర్ ఉంది, అయినా కవర్ కప్పలేదు. అంత నెగ్లెక్ట్ మనకి. ఒకసారి ఈ కార్ పూర్తి పరిస్థితి ఏంటో మీరు ఈ వీడియోలో చూడండి. ఇగో ఇక్కడ చూడండి డస్ట్ ఎలా పట్టుకుందో. ఇగో ఇది పరిస్థితి. ఇదిగోండి ఇంజన్ పరిస్థితి చూడండి. ఇంజన్ లోపల కూడా మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయింది. కార్ను కొనడం కాదు ఫ్రెండ్స్, కార్ను మెయింటైన్ చేయడం గొప్ప విషయం. చూడండి ఇంకా బానట్ వేసినాం కదా, లోపలికి ఏం పోదు అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఈ ఆకులు పుల్లలు అవన్నీ దాంట్లో ఇరుక్కుపోయినాయి. చూడండి ఇక్కడ చూడండి, కోతులు చెట్టు పైకి ఎక్కి టమాటాలు అవి ఇవి తింటే ఆ టమాటా గింజలు, ఆ టమాటా లేయర్ అది కూడా పడిపోయింది. ఇది చూడండి కారు పరిస్థితి ఎట్లుందో చూడండి. మనం సరిగా మెయింటైన్ చేయలేకపోతే ఏ కార్ అయినా సరే, ఎంత కాస్ట్లీ కార్ అయినా, ఎంత లో బడ్జెట్ కార్ అయినా సరే, దాని పరిస్థితి అంతే. కొత్త కారే కదా ఏం కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ చెట్ల కింద పెడితే మాత్రం ఖచ్చితంగా కవర్ కప్పే పెట్టండి, లేకుంటే చెట్ల కింద అస్సలే పెట్టకండి. కారు కొన్న కొత్త మురుపంలో ఎట్లా ఉంటుందంటే దాన్ని మంచిగా కడుగుతాం, నీట్గా మెయింటైన్ చేస్తాం. బండికి ఏ చిన్నగా అయినా కూడా అప్పో సొప్పో తెచ్చి అయినా సరే బండిని మనం కాపాడుకుంటాం. అదే కొద్ది రోజులు అయితే దాని మీద బోరు కొట్టింది అనుకోండి, దాని పరిస్థితి ఇట్లనే ఉంటుంది. ఒక కారు విషయమనే కాదు, ఏ వస్తువైనా అంతే. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనే ఇట్లా ఆగమైపోయినా. ఇప్పుడు ఈ పిట్టల రెట్టలు ఉన్నాయి కదా, ఆ యాసిడ్ అది పట్టుకోవడం వల్ల నా కారు ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. నేను వాషర్ని అడిగినా కూడా తను ఏమంటుండంటే అవి పోవన్నా పట్టుకొని ఉన్నాయి, అది ఏం చేసినా కూడా పోదంతే, అది పెయింట్ తినేసినాయి, అది మళ్ళీ పెయింటింగ్ చేస్తే తప్ప నీకు ఆ మరకలు అట్లనే ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. ఇక నేను ఆ బాధను దిగమింగుకొని ఏం చేయలేని పరిస్థితిలో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇది రెండో బండి పరిస్థితి. దీని పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకసారి ఈ బండి కూడా చూడండి. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనే ఇట్లా ఆగమైపోయినా. ఇప్పుడు ఈ పిట్టల రెట్టలు ఉన్నాయి కదా, ఆ యాసిడ్ అది పట్టుకోవడం వల్ల నా కారు ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. నేను వాషర్ని అడిగినా కూడా తను ఏమంటుండంటే అవి పోవన్నా పట్టుకొని ఉన్నాయి, అది ఏం చేసినా కూడా పోదంతే, అది పెయింట్ తినేసినాయి, అది మళ్ళీ పెయింటింగ్ చేస్తే తప్ప నీకు ఆ మరకలు అట్లనే ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. ఇక నేను ఆ బాధను దిగమింగుకొని ఏం చేయలేని పరిస్థితిలో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, ఇంకో వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను. డీజిల్ వెహికల్ ఎన్ని రోజులకు ఒకసారి స్టార్ట్ చేయాలి, పెట్రోల్ వెహికల్ ఎన్ని రోజులకు ఒకసారి స్టార్ట్ చేయాలి,
స్టార్ట్ చేసే ముందు ఏం చెక్ చేయాలి, స్టార్ట్ చేసే ముందు ఇగ్నిషన్ ఎలా ఆన్ చేయాలి, ఎంతసేపు ఇగ్నిషన్ ఆన్లో ఉండాలి, కీ తిప్పగానే బండి స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా చెప్తాను. పుష్ బటన్ అయితే ఏం చేస్తారంటే క్లచ్ నొక్కరు, డైరెక్ట్ పుష్ బటన్స్ ఆన్ చేస్తారు. అట్లా కాదు స్టార్ట్ చేసే విధానం, అది వేరేలా ఉంటుంది. అది కూడా నేను చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది మూడో బండి పరిస్థితి. ఇది కూడా ఒకసారి చూడండి. చెట్టు కింద పెడితే మాత్రం ఖచ్చితంగా కవర్ కప్పే పెట్టండి. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. ఏదో చెట్టు కింద పెడుతున్నాం కదా, బండి మంచిగా నీడకుంటుంది కదా అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ దానివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. మనం ఎండకు పెట్టినా కూడా ఎండ వల్ల లేట్గా పెయింట్ పోతుంది కావచ్చు. కాకపోతే ఈ పిట్టలు రెట్టలు ఉంటాయి కదా, దీంట్లో కెమికల్స్ అనేది ఉంటుంది, ఆ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ వల్ల చాలా డేంజర్. అది చాలా రోజులు అట్లా పట్టుకుంది అనుకోండి, మన ఆ పైన పోతుంది కావచ్చు, కాకపోతే అంతా ఇట్లా బ్లాక్ మరకలు ఇట్లా ఫామ్ అయిపోతాయి. సరే ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. కంపల్సరీ మాత్రం ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఈ వీడియో మిస్ అయినా పర్లేదు, కానీ ఆ వీడియోని మిస్ అవ్వకండి, ఎందుకంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లోనే ఉంటుంది.